హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాకర్స్ హెవెన్. ఈరోజు మనం కందిపప్పుతోటి కంది పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ చట్నీ చాలా ఫాస్ట్గా తయారు చేసుకోవచ్చు, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. దీనిని తయారు చేసుకోవడానికి మనం ఒక్క చుక్క ఆయిల్ కూడా వాడవలసిన అవసరం లేదు. ఇంట్లో కూరలు ఏమీ లేనప్పుడు ఈ చట్నీని మనం చిటికలో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇక్కడ కందిపప్పు టీ గ్లాస్ తోటి ఒక గ్లాస్ తీసుకుంటున్నాను. ఎండుమిరపకాయలు 8 తీసుకుంటున్నాను. నేను తీసుకున్న ఈ కందిపప్పుకి ఈ కారం కరెక్ట్గా సరిపోతుంది. ఇంకొంచెం కారం ఎక్కువగా తీసుకునే వాళ్ళైతే ఇంకొంచెం ఎండుమిరపకాయలు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని మనం డ్రైగానే రోస్ట్ చేసుకుందాము. కంటిన్యూగా కలుపుతున్నట్లయితే గింజలు అన్నీ కూడా ఈవెన్గా ఫ్రై అవుతాయి. దీన్ని తయారు చేసుకోవడం చాలా తేలికండి. ఇక్కడ మెయిన్ పని ఏంటంటే మనము కందిపప్పును వేయించుకోవడమే. ఇప్పుడు ఈ సగం కన్నా ఎక్కువ వేగిన తర్వాత ఇందులో మనం జీలకర్ర యాడ్ చేస్తాము. జీలకర్ర వేసినట్లయితే మంచి సువాసన బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కందిపప్పును వేయించుకునేటప్పుడు వేగినట్లు మనకి వాసన తెలుస్తుంది. ఇది పప్పును మనం కరెక్ట్గా వేయించుకోవాలి. కొంచెం ఎక్కువ వేగినా కూడా పచ్చడి టేస్ట్ మారిపోతుంది. అందుకని చూసుకొని చాలా కరెక్ట్గా జాగ్రత్తగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఇవి మనకి వేగిపోయాయి. దీనిని ఒక సపరేట్ ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. మనం అలాగే బాండీలో ఉంచినట్లయితే అడుగు గింజలన్నీ మాడిపోతాయి. సో అందుకని సపరేట్ ప్లేట్లోకి వెంటనే తీసేసుకోవాలి. నెక్స్ట్ వెల్లుల్లిపాయలు ఒక 6 తీసుకుంటున్నాను. చింతపండు మనకి ఉసిరికాయ సైజులో తీసుకోవాలి. మనం ఇక్కడ తీసుకున్న ఎండుమిరపకాయలు పొడి చేస్తే కారం వస్తుంది కదా, ఆ కారానికి ఎంతైతే సరిపోతుందో అంత పులుపు చింతపండు తీసుకోవాలి. నెక్స్ట్ దానికి సరిపడినంత సాల్ట్ తీసుకోవాలి. ఇప్పుడు మనం ఈ గింజల్ని బాగా చల్లారనిద్దాం. ఇవి చల్లారిన తర్వాత మనం ఒక మిక్సీ జార్ తీసుకొని ఇవన్నీ కూడా అందులో వేసి మనం పౌడర్ లాగా చేసుకోవాలి. ఇవి మొత్తం ఒకేసారి వేసేసుకోవచ్చు అండి. ఇప్పుడు ముందు గింజలు వేస్తున్నాను కదా, నెక్స్ట్ వెల్లుల్లిపాయలు, చింతపండు, ఆ తర్వాత మనకి సరిపడినంత సాల్ట్ కూడా వేసేసుకోవాలి. సాల్ట్ నాకైతే 1 స్పూన్ పట్టింది. మీకు ఎంత పడుతుందో చూసుకొని దానికి తగ్గట్లు వేసుకోండి. ఇప్పుడు ఇది మొత్తాన్ని కూడా మనం మిక్సీ చేసేసుకొని ముందు పౌడర్ లాగా చేసుకోవాలి. ముందే వాటర్ పోసేసినట్లయితే అన్నీ సరిగ్గా మెదగవు కాబట్టి ముందు పౌడర్ లాగా చేసేసుకొని ఆ తర్వాత దాంట్లో వాటర్ పోసి మనం తిప్పుకుందాం. వాటర్ కూడా ఎక్కువ ఒకేసారి పోయకుండా చూసుకొని జాగ్రత్తగా సరిపడినంత పోసుకోవాలి. ఇక్కడ మనకి చూపిస్తున్న టెక్స్చర్ వస్తే సరిపోతుంది. మరి ఇదైతే మనకి అన్నంలోకి కరెక్ట్గా సరిపోతుంది. మరీ గట్టిగా మరీ వాటరీగా లేకుండా ఈ టెక్స్చర్ అయితే మనకి సరిపోతుంది. అంతేనండి, మనకి కంది పచ్చడి తయారైపోయింది. వేడి వేడి అన్నంలో కంది పచ్చడి, నెయ్యి, ఆనియన్ కాంబినేషన్తో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ట్రెడిషనల్ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.